రెడీగా టాప్ 2 న్యూస్ చూస్తే మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ పోరుబాట పట్టింది. ఈ మేరకు మూసి పరివాహక ప్రాంతంలో ర్యాలీ నిర్వహించింది. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు ఆధ్వర్యంలో పర్యటన కొనసాగింది. తెలంగాణ భవన్ నుంచి 50 బృందాలుగా విద్యార్థి నాయకులు బయలుదేరారు. మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ర్యాలీని ప్రారంభించారు. మూసి సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని అడ్డుకుంటామని ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ హెచ్చరించింది. 10,000 ఇళ్లను కూల్చి పేదలను రోడ్డున పాడేయడంపై విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్షల కోట్ల అవినీతి కోసమే పేదల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని దుయ్యబట్టింది. బాధిత కుటుంబాలకు అండగా ఉండి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని భరోసా ఇచ్చింది. కూల్చివేతలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యం చేయడమే ఈ పోరుబాట లక్ష్యమని చాటి చెప్పింది. ఆయా ప్రాంతాల్లో పర్యటించి మూసి బాధితులకు బీఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థి విభాగం అండగా నిలిచింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా మూసి పరివాహకంలో బీఆర్ఎస్వీ ర్యాలీ చేపట్టింది. మొత్తం 50 బృందాలుగా ఏర్పడి బాధితులకు అండగా నిలుస్తూ పోరుబాట పట్టింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మూసి సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టేందుకు అదేవిధంగా 150,000 కోట్లు స్కామ్ చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రదేశం కూడా దీనంతా కూడా ప్రజలకు వివరించేందుకు పోరుబాట పట్టింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొత్తం 50 బృందాలుగా ఏర్పడి మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు వాస్తవాలను వివరించనున్నారు. తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకంగా వివరించారు. బీఆర్ఎస్ విద్యార్థులు అటు ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, ఇటు తెలంగాణలోని అదే జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ర్యాలీలు కూడా చేపట్టారు. అదేవిధంగా బస్సు యాత్రలు కూడా చేపట్టి అప్పుడు ఉద్యమ సమయంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మూసి పరిరక్షణ పేరుతో కూడా ఇటు మళ్ళీ మరొకసారి కూడా ఈ పోరుబాట పట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మూసి పునరుద్యమం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంక్ నుంచి 150,000 కోట్ల నిధులు తెచ్చి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విద్యార్థి నేతలు కూడా మండిపడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. మూసి పేరిట దోపిడీపై ప్రజల్లో ఉచిత ప్రచారం కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కూడా ఈ బీఆర్ఎస్ విద్యార్థులు కూడా ఈ పోరుబాట చేపట్టారు. ఇటీవల అటు మూసి పరివాహక ప్రాంతాల్లోని దాదాపు 10,000 ఇళ్లకు పైగా తొలగించాల్సి వస్తుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీపీటీ ద్వారా తెలిసిన నేపథ్యంలో ప్రజలందరికీ కూడా తప్పక భరోసా కల్పించాలి. ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా చూసేందుకు ప్రజలకు అండగా ఉంటామంటూ కూడా బీఆర్ఎస్ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల ఇల్లు కూలగొట్టకుండా మూసి సుందరీకరణకు ప్లాన్ చేస్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా ఆ ఇల్లు కూలగొట్టి వారిని రోడ్డున పాలు చేసేందుకు కూడా కుట్ర చేస్తున్నారు. వారిని నిరాశలు చేసేందుకు ఈ మూసి పునరుద్యమ పేరుతో పేద ప్రజలపై బుల్డోజర్లో తీసుకెళ్తున్నట్టు కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ భవన్ నుంచి నేరుగా నంగరావుస్ వద్ద ఉన్న బాపుగఢ్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి నగరంలోని మూసి పరివాహక ప్రాంతాలన్నీ కూడా అటు బీఆర్ఎస్ విద్యార్థులంతా కూడా టీములుగా బయలుదేరి అక్కడ నుంచి ప్రజల బస్తీలలో పర్యటిస్తూ కూడా ప్రజలకు మూసి ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటున్న తీరుపై కూడా ప్రజలకు వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.